ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మార్నింగ్ మన్నా ఈ కార్యక్రమం మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థన చేస్తాను. మీరందరూ బాగున్నారా? మీ ఫ్యామిలీలు అందరూ బాగున్నారా? మీ కొరకు ప్రతిరోజు ప్రార్థించే, నాతో పాటు ప్రార్థన చేసే ప్రార్థన యూదులు కూడా ఉన్నారు. కాబట్టి మీకు ఏమైనా ప్రార్థన వసతులు ఉంటే మాకు తెలియపరచండి. మీ లైఫ్లో ఏదైనా మీకు దూరం అయిపోయి ఉంటే, మీ యొక్క సవాసం, మీ యొక్క సేవకుడు, లేకపోతే మీ యొక్క దగ్గర వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని విడిచి దూరంగా వెళ్ళిపోయి ఉంటే, దేవుడు వారందరిని మరలా మీ దగ్గరికి సమకూర్చబోతున్నాడు. తిరిగి మీ కుటుంబం కట్టబడబోతుంది. మీ జీవితంలో అసాధారణమైన కార్యం జరగబోతుంది. ఈ కార్యక్రమం చూసే మీలో కొంచెం మంది వివాహం, సంతానం లేదని బాధపడుతున్నారు. ఖచ్చితంగా ఈరోజు ప్రాఫెసీ చెప్తున్నాను, మీకు సంతాన వృత్తి ప్రభు కలుగచేయబోతున్నాడు. అసాధారణమైన అద్భుతమైన కార్యం దేవుడు చేయబోతున్నాడు. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం కీర్తన 20 అధ్యాయం 4వ వచనం. ఈ వాగ్దానాన్ని పట్టి ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో 25 శక్తివంతమైన ప్రార్థనలు ఉన్నాయి. ఈరోజు మీకు ఏం చెప్పాలి ఈరోజు అని ఆలోచించినప్పుడు హిజ్కియా రాజు గురించి దేవుడు చూపించాడు. మీ అందరికీ తెలిసి హిజ్కియా రాజు అనారోగ్యానికి గురి అయి, తర్వాత ప్రవక్త వచ్చి అంటున్నాడు, నీ అనారోగ్యం బట్టి ఇంకా కొద్ది దినాల్లో చచ్చిపోతా అనగానే, వెంటనే మరణిస్తావు అనగానే, వెంటనే గోడ వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడు దేవుని బిడ్డలారా, ఏ ప్రవక్త అయితే నువ్వు మరణిస్తావు అన్నాడో అదే ప్రవక్త నువ్వు బ్రతుకుతావు, 15 సంవత్సరాలు బ్రతుకుతావు అన్నాడు. అంటే ప్రార్థన అనే దానిది ఎంత పవర్ఫుల్లో చూడండి, ఎంత శక్తివంతం మనం చూడండి. పరిశుద్ధ గ్రంథంలో 25-30 శక్తివంతమైన ప్రార్థనలు ఉన్నాయి. నేను వాటిలో కొన్నిటిని ఈరోజు మీకు చెప్పాలని చెప్పి పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడుతున్నాను. మొదటిగా, ఒక యాజకుడు ఒక ప్రార్థన వలన, ఒక యాజకుడు దేనికోసం ప్రార్థన చేస్తాడు, ప్రధాన యాజకుడు దేనికోసం ప్రార్థన చేస్తాడు అని ఆలోచిస్తే సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24-26 చెప్తుంది, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేయను గాక, నిన్ను కరుణించును గాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయను గాక. ఇది ఒక యాజకుడు చేసే ప్రార్థన. దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన ఒక సారాంశం ఏంటంటే, మరలా మన ఒరిజినాలిటీకి రావాలని ఒక యాజకుడిగా మనం ప్రార్థన చేయాలి. మన ఒరిజినాలిటీ ఏంటి? మనం దేవునికి పోలిక చెప్పున, దేవునికి రూపం చెప్పున చేయబడ్డాం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో రాయబడి ఉంది. 28వ వచనంలో ఏమని ఉంది? మన దేవుని పోలిక చెప్పున, రూపం చెప్పున చేయబడ్డాం కనుక ఆశీర్వదించబడుతున్నామని రాయబడి ఉంది. అయితే ఆదాము అతిక్రమించటం వలన ఆ దేవునికి పోలిక రూపం ఆయన నుండి తొలగిపోయింది. కాబట్టి మనిషి శాపగ్రస్తుడయ్యాడు, శపించబడ్డాడు. అయితే ఈ యొక్క శాపం ఎప్పుడు తొలగిపోయిందంటే, యాజకుడు ప్రార్థన చేయటం ప్రారంభించిన తర్వాత, అఫ్కోర్స్ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఈ శాపమన్నీ కొట్టివేయబడింది, మనం ఆశీర్వదించబడ్డాం. అయితే యాజకుడు దీన్ని బట్టే ప్రార్థన చేస్తున్నాడు. అహరోను కుమారులు యాజకులైన వారు ఏం చేయాలంటే ఈ విధంగా ప్రార్థన చేయాలని దేవుడు అహరోనుకు నేర్పిస్తున్నాడు. అంటే ఈ యొక్క ప్రార్థన యొక్క అంశం ఏంటంటే, మనిషి అన్నవాడు దేనికోసం ప్రార్థన చేయాలంటే, మొదటిగా తన నష్టపోయిన వాటన్నిటిని తిరిగి పొందుకోవాలని ప్రార్థన చేయాలి. నేను ఒక సేవకుడుగా మీకు నేను దేనికోసం ప్రార్థన చేయాలంటే సమకూర్పు కొరకు ప్రార్థన చేయాలి. అవును, ఈరోజు మనం పొందుకున్న వాటికంటే పోగొట్టుకోవటమే ఎక్కువ కనపడుతున్నాయి. మీ లైఫ్లో ఆత్మీయంగా, భౌతికంగా, పరసంబంధంగా చాలా ఆశీర్వాదాలు మీరు పోగొట్టుకున్నారు. ఇప్పుడు గనక మీరు ఏది పోగొట్టుకోకుండా ముందుకు సాగి ఉంటే గనక ఎక్కడో ఉండేవారు, మీ జీవితం ఎంతో ధన్యతగా ఉండేది. కానీ ఈరోజు అయోమయ పరిస్థితులు ఉండడానికి కారణం, మరి నిరాకారం, శూన్యత కలిగి ఉండడానికి కారణం మీ యొక్క జీవితంలో చాలా ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు. వాస్తవానికి
మీరు లూకాసు వార్త 15వ అధ్యాయం 1 నుండి 31 వచనాల్లో యేసుప్రభు చెప్పిన ఓమాను నుండి మీరు వెళితే మనిషి అన్నవాడు 3 ప్రాముఖ్య ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు. కాపరి అన్నవాడు గొర్రెను పోగొట్టుకున్నాడు. అంటే అది ఆత్మీయ ఆశీర్వాదం చూపిస్తుంది. ఒక స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు లూకాసు వార్త 15:10-13 వచనాల్లో. ఆమె ఏమో వెండి నాణెను పోగొట్టుకుంది, అంటే భూ సంబంధమైన ఆశీర్వాదం. తండ్రి ఏమో కొడుకును పోగొట్టుకుంటున్నాడు, కొడుకు ఏమో తన కలిగిన హక్కును పోగొట్టుకుంటున్నాడు, అది పరసంబంధమైన ఆశీర్వాదం. ఈ విధంగా మీరు ఆత్మీయంగా, భూ సంబంధంగా, పరసంబంధంగా ఏ ఆశీర్వాదాలు పోగొట్టుకున్నా మీ ప్రార్థన దీని మీదే ఉండాలి. ఒక యాజకుడుగా నేను చేస్తున్న ప్రార్థన కూడా దీని మీదే ఉండాలి. మీరు పోగొట్టుకున్న ఆశీర్వాదం తిరిగి సంఘంలోనికి రావాలని ప్రార్థన చేయాలి. దేవుడి మాటను దీవించగాక మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి కృపా క్షేమములే మా వెంట వచ్చేలాగన సహాయం చేయమని, సోదరమైన అద్భుతమైన కార్యం జరిగించమని, పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి దయచేయమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆదికాండం 17:1-2 మీ వాగ్దానం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.